South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అయింది. అబ్బో, నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేయదు. అమ్మో, Not exactly. What's your plan? Okay. No. మా ఆవిడే ఉంది. ఎందుకు? సెన్స్ తక్కువ, సెన్సార్ ఎక్కువ. నీకు ఇస్తా చూడు. No, yeah. No, not like that. 1 minute. నాకెందుకు చెప్పిందబ్బా? నా మీద అదేదో లేకపోతే చెప్పదుగా. బాత్రూంలో ట్రాన్స్పరెంట్ గ్లాసులతో ఉండుంటే ఎంత బాగుండు. ఏంట్రా? అదే జాబ్ సార్. నోట్లో సెట్ అనుకున్నానులే. అబ్బా, చాలా బాగుందిరా. నీ మీద నా కోపం అంతా పోయింది. మా ఆవిడ కూడా ఎంత టేస్ట్ గా చేయదు. సార్, ఇంట్లో పని చేసేదంతా మీరే కదా. ఇక్కడ దగ్గర నుంచి పాలు తోడాడుతుంది, మర్చిపోయింది. నేను బాత్రూమ్ లో మీటింగ్ లో ఉన్నాను చెప్పరా. బాత్రూమ్ లో మీటింగ్ ఏంటండి? బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. నేను పక్కింటి పంకజంతో బ్యూటీ పార్లర్ పెడుతున్నాను. మీరు ఇంటికి రాగానే గుత్తంకాయ కూర వేడివేడిగా రసం చేసి ఉంచండి. టేస్ట్ గా చేయండి. నాకేం తెలుసండి? ప్యూన్ అండి. ఆయన అక్కడ బాస్ తో మీటింగ్ లో ఉన్నానని చెప్పమన్నారండి. అలా చెప్పమన్నాడా? బాగా చెప్పానండి. ఇంటికి వెళ్ళాక నాకు బాగానే ఉంటుంది. హలో డార్లింగ్, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే బాత్రూమ్ లోకి వచ్చేయాలనిపిస్తుంది. అది కాదు, సెలవు పెట్టి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఇంటి దగ్గర సింక్ కూడా ఎదురు చూస్తుంది. సరే త్వరగా ఇంటికి వచ్చి ఇంటి పని వంట పని చూసుకో. నీ మొహానికి లవ్వా? అసలు సరసం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంట్రా గొడ్ల గోబుల గుడ్లు మిటకరించి వస్తున్నావు? ఏంటి నోరు లేస్తుంది? నిన్ను చూస్తే అదేమి లేదులే, నేను వచ్చాక చేస్తాను. నువ్వు వెళ్ళి రుద్దించుకు వచ్చాయి. ఓకే, వంట ఏదో. కాఫీలో ఏం కలిపారా? ఏం సార్, ఇలా కలిపి మేడం ఇంటి దగ్గర కాకా పడదామనేనా? కాకా పట్టడం కాదు, కాడు పట్టుకోవటం కాదు. ఏం కలిపారా? చాలా టేస్ట్ గా ఉంది. ఏం లేదు సార్, పాలకు బదులు కొంచెం ఫినైల్ టచ్ చేశా. చోరు రావటం లేనట్టుంది. ఎలా ఓపెన్ చేస్తుందట్టి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా. నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో పగిలినట్టుంది? బాత్రూమ్ లో సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బా, అదేమి లేదురా. ఏంటి ఇక్కడ ఇక్కడ కండ్రాయర్ వేయవలసింది సార్. మన మిస్సెస్. మన మిస్సెస్ ఏడ్రా? నీకు కూడా మిస్సెసేనా? సార్ ఆ సంగతి కూడా చెప్పాను సార్. చెప్పే, మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో, బాత్రూంలో ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకు లేండి సార్ మీరు రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో, ఇంకో ఇదిగో పట్టుకోండి సార్. జీరో బరువులు వేసుకుని
హలో. ఏంటి ఆఫీస్ లో ఏం చేస్తున్నారు? ఎవరితో మీ రాసలీలలో? నాకు రాసలేటే నా బొంద. ఇది ఆఫీసు. ఇంటి దగ్గరే నాకు రాసలేదు లేవు. ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? ఆ నమ్మకం నాకుందిలే. అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే సీ యూ. సంవత్సరం నుంచి ఇలాగే మభ్య పెడుతున్నారు. అదిగో గాజులు అన్నారు, ఇదిగో నెక్లెస్ అన్నారు. అంతా బండి కొనిపెట్టమని ఎప్పుడు నుంచి అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ కొనిపించారా? ఆ డబ్బులు కూడా బీరువాలోనే పెట్టాలి. నెక్లెస్ అంట గాజులంట పంట పండిందిరా. చేద్దాం పదా. ఎవర్రా మీరు? దొంగలం సార్. దొంగతనం చేయడానికి మీకు ఈ రూమే దొరికిందా? చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసుకురా. ఆ పని మీదే ఉన్నాను. ఏమీ అరగనట్టు కూర్చుంది. తీసుకోండి. ఏం సార్ ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, గద్దెల్లో బెళ్ళ దిగింది. నిన్నంతా నడవలేకపోయానురా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేవో అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలీదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చి కొట్టానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడ కూడా అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటి ఇంత లేట్? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. త్వరగా. That's right. వీడొకడు, వాడు వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బల్బులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో చాలు. ఈడు చూడు. ఓహో, ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తావు? వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్గా వెళ్ళిపోతావు. ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్, కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా, ఎక్స్క్యూజ్ మీ. యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే, ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది, కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా?